ఆ జిల్లాలో ఎన్నికల వేళ మహిళా నాయకురాళ్లు తెరపైకి వచ్చేశారు. కొంతమంది పోటీలో ఉండగా మరికొంతమంది భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా మహిళలు సై అంటే సై అంటూ జనాల్లోకి దూసుకెళ్తున్నారు. పొలిటికల్ సెటైర్లు వేయడంలోనూ ఎక్కడా వెనుతిరిగి చూడడం లేదు. తమ రాజకీయ ప్రత్యర్థులకు మహిళామణులు గట్టిగానే ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఇంతకీ ఆ మహిళా నేతలెవరు? ఆ జిల్లా ఏమిటి? బీఆర్కే న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఎన్నికల వేళ రాజకీయాల్లోకి మహిళా మనులు భారీగా వచ్చేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉండగా మరికొన్ని చోట్ల బరిలో ఉన్న తమ భర్త, తండ్రి, తల్లి, మామ, కుటుంబ సభ్యుల కోసం భారీ ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చదువుకుంటూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి మహిళలు ఎన్నికల సమయంలో ఒక్కసారిగా తెరపైకి వచ్చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళుతూ తమ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 3 మహిళలకు టికెట్లు కేటాయించింది. కొవ్వూరులో మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సుల్లూరుపేటలో నెలవల విజయశ్రీ, వెంకటగిరిలో కురుగొండ్ల లక్ష్మీప్రియలను అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. దీంతో వీరంతా ఎన్నికల బరిలో సై అంటే సై అంటున్నారు. కురుగొండ్ల లక్ష్మీప్రియ, నెలవల విజయశ్రీలు గతంలో నియోజకవర్గ ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. ముఖ్యంగా మాజీ మంత్రి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె అయిన విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె అయిన లక్ష్మీప్రియులు ఈ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. వీరితో పాటు మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టారు. ఆయా నియోజకవర్గాల ప్రజలతో మమేకమవుతూ దూసుకెళ్తున్నారు ఈ మహిళా నేతలు. ఇక జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాల్లో మహిళలు కీలకంగా మారారు. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తె సింధులు ప్రతిరోజు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ వీరు ప్రచారాలు చేయగా ఎన్నికల్లో ఇంకొక అడుగు ముందుకేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ కూడా చేస్తున్నారు. కొవ్వూరులో మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. ఆమెతో పాటు ఆమె కోడలు కూడా ప్రచారం చేస్తున్నారు. సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ మహిళా నేతలు సవాళ్లు విసురుతున్నారు. కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ బూత్ లెవెల్లో ప్రచారం చేస్తూనే పోల్ మేనేజ్మెంట్ ను గ్రౌండ్ లెవెల్లో భారీగా చేపిస్తున్నారు. ఈమె సైతం అక్కడి వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థులను అభివృద్ధిపై గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్తున్నారు. అలాగే కావ్యారెడ్డి కుమార్తె సైతం ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత, ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ, హైందవి, వైష్ణవిలు నియోజకవర్గం మొత్తం ఇప్పటికే 2 సార్లు ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని ముగించారు. రెండోసారి మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కైవల్యారెడ్డి ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తుందని అందరూ అనుకున్నప్పటికీ చివర్లో రామనారాయణ రెడ్డి బరిలో దిగి కుమార్తెను ప్రచారాల్లో తిప్పాల్సి వస్తుంది. అటు సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె సైతం గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఎన్నికల ప్రచారాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మహిళా నేతలంతా దాదాపు 2029 ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నారంటూ ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలోని సీనియర్లుగా ఉన్న నేతలు టికెట్ వచ్చినా రాకున్నా తమ కుటుంబ సభ్యులలోని మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లోకి రంగంలోకి దింపుతున్నారు. వీరికి రాజకీయంగా పరిస్థితులను తెలుసుకునేలా కొన్ని బాధ్యతలు అప్పగించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తూనే అక్కడ నేతలతో మాట్లాడి ఎప్పటికప్పుడు పోల్ మేనేజ్మెంట్ తెలుసుకుంటూ మహిళా నేతలు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళల్లో దాదాపు 80% మహిళలు ప్రజలకు అంతగా పరిచయం లేని వాళ్లే. ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో ఆవిడ ఫలానా అభ్యర్థి కుమార్తె అనో భార్య అనో తెలిసి వీళ్ళని తొలిసారి చూస్తున్నట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు. మహిళా ఓటర్లను కలుసుకుని తమ వైపుకు తిప్పుకునేలా అభ్యర్థులు కాబోయే మహిళా నేతలను రంగంలోకి దింపారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీలో మహిళలకు పెద్దపీట వేశామని ఆ పార్టీ అధిష్టానం ఎప్పటికే పదే పదే చెప్పుకుంటుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ ఎక్కడా మహిళలకు సీటు కేటాయించలేదు. కార్పొరేషన్ మేయర్, మున్సిపాలిటీ చైర్మన్లుగా మాత్రం ప్రస్తుతం మహిళలు వైసీపీలో కొనసాగుతూ ఉండగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎక్కడా కూడా ప్రకటించకపోవడంతో మహిళలకు వైసీపీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారాన్ని టీడీపీ జనాల్లోకి బలంగా తీసుకెళ్తుంది. కనీసం ఎన్నికల ప్రచారాల్లో కూడా మహిళా నేతలు, అభ్యర్థులు, కుటుంబ సభ్యులు పెద్దగా కనిపించడం లేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యే కుమార్తెలు, సతీమణులు మినహాయించితే వైసీపీలో కీలకంగా ఎవరూ కనిపించడం లేదు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ మహిళా ప్రాధాన్యత అంశాన్ని జిల్లాలో భారీగా తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళామణులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. ఎన్నికల్లో వీరి రాజకీయ స్ట్రాటజీ అభ్యర్థులకు పనికొస్తుందా? ఈ ఎన్నికల అనుభవం 2029లో ఆ మహిళా నేతలకు కలిసొస్తుందా అనే ఆసక్తికర చర్చ సాగుతుంది.